నమస్తే, వెరీ గుడ్ మార్నింగ్. దిస్ ఈస్ మనోజ్, బీఆర్కే ది ఫస్ట్ ఎడిషన్లో ముందుగా ప్రధాన అంశాలను చూసే ముందు మనతో పాటు లైవ్లో సీనియర్ జర్నలిస్ట్ అనలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు జాయిన్ అవుతారు. రామ్మోహన్ రావు గారు, గుడ్ మార్నింగ్. నమస్తే. గుడ్ మార్నింగ్ మనోజ్, నమస్తే. రామ్మోహన్ రావు గారు, ముందుగా మనం ఈనాడు పేపర్ తీసుకుందాం. ఈనాడు పేపర్లో ప్రధానంగా నిన్నటి రోజున బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర కన్నుమూశారు. షోలేతో బాలీవుడ్లో తిరుగులేని గుర్తింపు తెచ్చుకున్నారు. రొమాంటిక్ యాక్షన్ చిత్రాలకు ఆయనకు ప్రసిద్ధిగాంచినటువంటి పేరైతే ఉంది. దాదాపు ఆయన కొన్ని రోజులుగా శ్వాసకోశ సమస్యలతో బాధపడుతూ ఆరోగ్యం క్షీణించి సోమవారం కన్నుమూశారు. ధర్మేంద్ర అనారోగ్యానికి గురి కావడంతో కుటుంబ సభ్యులు అక్టోబర్ 31న ముంబైలోని ఓ ఆసుపత్రిలో చేర్పించారు. ఈ క్రమంలో ఆయన నిన్నటి రోజున తుది శ్వాస విడిచారు. ఎలా చూడొచ్చు అంటారు ఈ వార్తని? చాలా విషాదకరం. ఒక రకంగా చెప్పాలంటే ఒక మంచి యాక్టర్ను కోల్పోయాను. మనం విభిన్నమైన పాత్రలు చేశారు, హీరోగా చేశారు, అట్లా విభిన్నమైన పాత్రలు చేశారు. అన్నట్టు షోలే గుర్తుకొస్తుందా? 75లో విడుదలైన షోలే గుర్తుకొస్తుందా? 74, 75లో మరి అట్లాంటి నటుడు, ఒక దిగ్గజ నటుడు, ఒక లెజెండ్. ఒక రకంగా చెప్పాలంటే ఆనాడు రొమాంటిక్ చేసిన, హర్రర్, యాంగ్రీ మెన్ గా చేసినా కూడా ఆయన అద్భుతమైన నటులు ప్రదర్శించారు. ఆయన మరి అనారోగ్యంతో దాకా అనారోగ్యంగా ఉన్నారు. మరణించడం చాలా విషాదకరం. ఒక రకంగా చెప్పడానికి సినిమా రంగానికి, హిందీ సినిమా రంగానికి చాలా తీరం లోటు అంటున్నాం. అప్పుడు హిందీ సినిమాలు మనకు హైదరాబాద్ ఎక్కువ ఆడేది, మిగతా చోట్ల కంటే కూడా మనకు హైదరాబాద్ లో అప్పుడు మేమంతా ఆయన అభిమానులం. ఇప్పుడు మనకు మజింజాయి మార్కెట్ రోడ్ లో 3 థియేటర్లు ఉండే, అందులో ఖచ్చితంగా ధర్మేంద్ర సినిమా ఒకటి ఆడేది. కూడా పక్కన విక్రాంతి, నవరంగ్, అశోక్ 3 థియేటర్లు ఉండేవి. అందులో మేము హిందీ సినిమాలు బాగా చూసేవాళ్ళం. అందులో నా అభిమాన నటుడు ధర్మేంద్ర గారు మరణించడం మనలాంటి అభిమాన లోకానికి తీరని లోటు. వారి ఆత్మ శాంతించాలని కోరుకుంటున్నాను. ఆ కుటుంబ సభ్యులకు ధైర్యాలు ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను. రైట్, నెక్స్ట్ మరో వార్తను చూద్దాం. ఈనాడు టాప్ హెడ్లైన్లో సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణం చేయించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, హాజరైన ఉపరాష్ట్రపతి, ప్రధాని, లోక్సభ స్పీకర్, ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, 7 దేశాల ప్రధాన న్యాయమూర్తులు కూడా వచ్చారు. తొలి రోజే 17 కేసులు కూడా విచారించారు సీజేఐగా. మనం చూస్తున్నాం ఇక్కడ చిత్రంలో ఈనాడు పేపర్లో టాప్ హెడ్లైన్లో రాష్ట్రపతి భవన్లో జస్టిస్ సూర్యకాంత్తో ప్రమాణం చేస్తున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇమేజ్ క్లిప్పింగ్ కూడా మనం చూస్తున్నాం. ఎలా చూడొచ్చు అంటారు ఈ వార్తని బండారు రామ్మోహన్ రావు గారు? మన న్యాయ వ్యవస్థ స్వతంత్రాన్ని కాపాడడానికి స్వతంత్రంగా 53వ చీఫ్ జస్టిస్ గా సూర్యకాంత్ గారు వచ్చారు. అది సీనియారిటీ ప్రకారం, కొత్తగా మెరిట్ ఏమి ఉండదు. వరుసగా ఇంకా దాదాపు 1.5 year ఆయన పదవులు ఉంటారు. మంచిది అంటున్నాను. అట్లాగే మన 3 వ్యవస్థల్లో, ప్రజాస్వామ్య వ్యవస్థలు 3, 4వది మనది 4th estate మనం అనుకుంటాం. మనం 4 స్తంభాలలో 3 స్తంభాలైన మొదలు చట్టసభలు, కార్యనిర్వాహక వ్యవస్థ, వీటిని నియంత్రించడానికి, వీటి అదుపు తప్పితే నియంత్రించడానికి ఉన్న న్యాయ వ్యవస్థలో ముఖ్యమైన భాగం. ఇంకా ఎంతమంది న్యాయమూర్తులు వచ్చినా, ఏ రకంగా వచ్చినా మన భారత న్యాయ వ్యవస్థకు అంతర్జాతీయంగా కీర్తి ఉంది. అందుకని మీరు చూశారు కదా, 7 దేశాల న్యాయమూర్తులు వచ్చారు. అట్లాగే మన సుప్రీంకోర్టు జడ్జీలు కానీ, హైకోర్టు జడ్జీలు కానీ చాలా మంది హాజరయ్యారు. మంచి పరిణామం. నా ఉద్దేశం ఏంటంటే న్యాయ వ్యవస్థ స్వతంత్రం కాపాడడానికి మొన్నటిదాకా గవాయి గారు ఎట్లా ప్రయత్నం చేశారు, వీరు కూడా చేస్తారని ఆశిస్తున్నాను. గవాయి గారు, నిన్న రిటైర్ అయిన గవాయి గారు ఒక మంచి మాట అన్నారు. ఏమనంటే, నేను రిటైర్ అయిన తర్వాత ఎలాంటి పదవులు తీసుకోను, ప్రభుత్వం ఆశించే పదవులు తీసుకోవాలని. చాలా మంచిది అంటున్నాను. గతంలో న్యాయమూర్తులు కొందరు రాజకీయాలకు వచ్చిన వాళ్ళని చూసాం, రాజ్యసభ మెంబర్లు తీసుకున్న సందర్భాలు చూసాం. చీఫ్ జస్టిస్ గా పనిచేసిన తర్వాత, రిటైర్ అయిన తర్వాత మళ్ళీ ప్రభుత్వంలో ఏ పదవి తీసుకున్నా సరైనది కాదు, ఆ ఆశతోనే తీర్పులు వచ్చిన ఆరోపణ వస్తుందని చెప్పి గవాయి గారు ఒక మంచి సాంప్రదాయాన్ని తెరలేపుతూ ఆయనే మాట్లాడారు కనుక మంచిది. అట్లాగే అదే సాంప్రదాయాన్ని కొనసాగించవలసిందిగా మన జస్టిస్ సూర్యకాంత్ గారిని కోరుతున్నాను. వారు కూడా ఇప్పటిదాకా కొంచెం జ్యుడిషియరీ యాక్టివిజం పెరిగింది అని ఒక మాట వస్తుంది. నేను అడ్వకేట్ చెప్తున్నాను మనోజ్. జ్యుడిషియరీ యాక్టివిజంలో ఎదుటి వాళ్ళ మధ్య వ్యాఖ్యలు చేయడం, పరుషమైన వ్యాఖ్యలు చేయడం, మళ్ళీ వాళ్లే కింది స్థాయి న్యాయమూర్తులను మందలించడం కూడా చూస్తున్నాం. హైకోర్టు వ్యాఖ్యలు చేస్తే కోపడతారు వీళ్ళే, మరి వీళ్ళు కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు. కనుక ఇటువంటి దుస్సాంప్రదాయాన్ని ఖండించాలి. మన వీళ్ళు కూడా పాటించకుండా ఉండాలి. ఎదుటి వారికి చెప్పడానికి నీతులు కాకుండా మనం కూడా నీతులు పాటించాలి. కొత్త న్యాయమూర్తిగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ప్రధాన న్యాయమూర్తిగా ఆయన చాలా కేసుల్లో తీర్పులు ఇచ్చారు. ఇప్పటికీ చాలా కీలకమైన తీర్పులు ఇచ్చారు. వాటన్నిటి క్రోడీకరిస్తే
ఆయన ఆ, ఏ వైపుగా పోతున్నారు, ఏ రకంగా న్యాయ వ్యవస్థను కాపాడుతున్నారు మనకి ఇప్పటికీ అర్థమైంది కనుక మంచిది అంటున్నాను. న్యాయ వ్యవస్థ స్వతంత్రతను కాపాడడానికి 53వ ప్రధాన న్యాయమూర్తిగా ఎంపికైన ఆయనను అభినందిస్తూనే ఆ స్ఫూర్తిని నిలబెట్టాలని కోరుకుంటాను. రైట్. నెక్స్ట్ మరో వార్తను చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి నిన్న మార్కాపురం, మదనపల్లి, రంపచోడవరంను కొత్త జిల్లాలుగా ప్రకటించారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. అక్కడ మంత్రులతో క్యాబినెట్ సమావేశంలో కూడా సమీక్షా సమావేశం నిర్వహించారు. నేతలు చెబితేనే ఎన్టీఆర్ జిల్లాలో పెనమలూరు చేరుస్తారా? మంత్రివర్గ ఉపసంఘం మరెందుకని ప్రశ్నించిన సీఎం. ప్రధానంగా ఈ వార్తకు సంబంధించినట్టు మనం చూస్తున్నాం. కొన్నాళ్ళుగా వినపడుతున్నటువంటి ఈ 3 జిల్లాల ప్రతిపాదన ఏదైతే ఆంధ్రప్రదేశ్లో గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం 26 జిల్లాలను ప్రకటించింది. ఇప్పుడు తాజాగా మరో 3 జిల్లాలు తెర మీదకు వచ్చాయి. అత్యవసరంగా నియమించవలసినటువంటి 3 జిల్లాలను క్యాబినెట్ సబ్ కమిటీ కూడా ఆమోదం తెలిపింది. ఈ వార్తకు సంబంధించి ఏం చెప్తారు? ఆహ్వానించదగ్గదే. ఎందుకంటే నేను ఈ జిల్లాల పునర్వ్యవస్థీకరణ జగన్మోహన్ రెడ్డి చేసినప్పుడు నేను స్పష్టంగా చెప్పాను, ఎప్పుడు కూడా జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఈ పార్లమెంట్ నియోజకవర్గాలు ప్రాతిపదిక చేయకండి. పార్లమెంట్ నియోజకవర్గాలు మారుతుంటాయి. అంటే ఇప్పుడు రేపు 2026లో డీలిమిటేషన్ కూర్చుంటున్నారు. అటువంటిప్పుడు ఏమవుతుంది, పార్లమెంట్ నియోజకవర్గం శాశ్వతం కాదు, జిల్లాలు శాశ్వతం. ఒకనాడు 200 సంవత్సరాల క్రితం ఏర్పడిన జిల్లాల తర్వాత మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వచ్చిన తర్వాత ప్రకాశమును, విజయనగరం ఏర్పడ్డాయి. అట్లాగే రంగారెడ్డి జిల్లా ఏర్పడ్డది. ఇట్లా చూసుకుంటే కేవలం 3 జిల్లాలు విడినాయి. ఎప్పుడు ఈ 60 ఏళ్ల స్వాతంత్ర 80 ఏళ్ల స్వాతంత్రంలో. అటువంటి అప్పుడు జిల్లాలు ఏర్పాటు చేసేటప్పుడు కేవలం రాజకీయ కోణం నుంచి ఆలోచన చేసి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక జిల్లా అంటే అప్పుడే చెప్పాను 25 సరిపోవు, కనీసం 30 కావాలన్నాడు. 26 జిల్లా అవసరం అన్నాను. 26 జిల్లా అరకు జిల్లాను చేశారు. ఏమైంది, అరకు జిల్లా ఇక్కడి నుంచి అక్కడ దాకా. అందుకని రంపచోడవరం జిల్లా కావడానికి కారణం అది. నేను అన్నాను, ఏజెన్సీ ప్రాంతాన్ని 2 జిల్లాలుగా చేస్తే మంచిది. ఇప్పుడున్న సమస్యల కంటే అధికం కావద్దు కదా. జిల్లాల ఏర్పాటులో కొంచెం మంచిగా వివరంగా మాట్లాడుకుందాం. నా ఉద్దేశం ఏంటంటే ఇప్పటికి 3 ప్రకటించారు, ఇంకొకటి 2 పడితే అవసరం అయితే అంటున్నాను నేను. ఎందుకంటే ఎప్పుడు కూడా జిల్లాలు మనం ఏం చేయాలంటే జిల్లా పాలనా కేంద్రం కలెక్టర్ ఏదైతే హెడ్ క్వార్టర్ ఉంటుందో అక్కడి నుంచి 50-60 కిలోమీటర్లు, మామూలుగా మైదాన ప్రాంతాల్లో 50-60 కిలోమీటర్లు దూరంగా ఉండకూడదు. అట్లాగే ఏజెన్సీ ప్రాంతాల్లో 100 కిలోమీటర్లు దాటొద్దు జిల్లా కేంద్రం. అట్లా అయితే బాగుంటది. రెండోది, ఈ పార్లమెంట్ నియోజకవర్గాల పరిధి అయితే మారుతుంటది కనుక అట్లా కాకుండా ఇప్పుడే నా ఉద్దేశం ఏంటంటే ఈ జిల్లాల ఏర్పాట్లు 1-2 ఇంకా అవసరమైతే చేసేసి రేపు డిలిమిటేషన్ కమిటీ వచ్చే ముందు మళ్ళీ చేయడానికి వీల్లేదు. డిలిమిటేషన్ కమిటీ ఏమంటదంటే రేపు జనాభా లెక్కలు కూడా 26 మార్చి నుంచి మొదలవుతున్నాయి. ఈ లోపే నోటిఫై చేయాలి వీటిని. లేకపోతే ఏమైంది అంటే కొత్త జిల్లాలు ఉంటాయి కానీ పాత లెక్కలు వస్తాయి. రేపు జనాభా లెక్కలు చేసేటప్పుడు కూడా అంతకంటే కనీసం 3 నెలల ముందు ఏది కొత్త జిల్లాలు ఏర్పాటు చేయడానికి కొత్తగా మన గ్రామ పంచాయతీ నుంచి మొదలుపెట్టి జిల్లా కేంద్రాలకు మారడానికి వీల్లేదు కనుక ఇప్పుడే వీలైన తొందరగా ఈ నోటిఫై చేయించాలి. కేంద్ర ప్రభుత్వంతో దాన్ని నోటిఫై చేయించేసి కొత్త జనాభా లెక్కలలో చేర్పించాలి. లేకపోతే మళ్ళీ ఆ లెక్కలు వేరే ఉంటాయి, ఈ లెక్కలు వేరే ఉంటాయి, జిల్లాల వాళ్ళ లెక్కలు. రెండోది ఏంటంటే రేపు 27 డిలిమిటేషన్ యాక్ట్ వస్తుంది కనుక 2027లో డిలిమిటేషన్ యాక్ట్ వచ్చిన తర్వాత ఈ జిల్లాల పరిధిలో ఉన్న అన్ని నియోజకవర్గాలు అసెంబ్లీ కానీ పార్లమెంట్ కానీ దాన్ని చెడిపోకుండా చూడాలి. అంటే ఒక పరిధిలో ఒక జిల్లా పరిధిలోనే అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండాలి, దాటిపోవడానికి వీల్లేదు. అట్లానే ఒక జిల్లా ఒక 2-3 జిల్లాలు కలిపి, ఎందుకంటే చిన్న జిల్లాలు అయిపోయినాయి కనుక ఒక పార్లమెంట్ నియోజకవర్గం ఉంటుంది. జిల్లా పరిధులు దాటకుండా పార్లమెంట్ నియోజకవర్గం ఉంటే బాగుంటది. గతంలో పెద్ద జిల్లాలు ఉన్నప్పుడు ఆ సమస్య ఉండేది మనకు. ఉదాహరణ గుంటూరు జిల్లాలో ఆ జిల్లా నానుకున్న మిగతా జిల్లాలు కలుపుకొని 4 పార్లమెంట్ నియోజకవర్గాలు ఉండేవి అక్కడ. బాపట్ల కానీ, నర్సరావుపేట కానీ, గుంటూరు కానీ ఇట్లా. అంటే అటువంటిది ఇప్పుడు ఏమైంది, జిల్లాలు చిన్నయ్యాయి కనుక పార్లమెంట్ నియోజకవర్గాలను కూడా దీని ప్రకారం చేస్తే బాగుంటది. ఇప్పుడు 30 చేస్తున్నారు కదా. నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడున్న 25 పార్లమెంట్ నియోజకవర్గాలు పెరుగుతాయి రేపు డిలిమిటేషన్ తర్వాత. దాన్ని అనుసరించి చేస్తే ఇంకా బాగుంటుంది అనిపించింది నాకు. ఆ పార్లమెంట్ నియోజకవర్గం కాకుండా జిల్లాల పరిధి దాటకుండా అసెంబ్లీలు ఉండాలి, పార్లమెంట్ నియోజకవర్గాలు ఉండాలి, అది బాగుంటది. ఇప్పుడే ఈ 3 జిల్లాలకు తోడు ఇంకేమైనా ప్రతిపాదనలు ఉంటే కూడా వీలైన తొందరగా చేస్తే మంచిదని నేను అంటున్నాను. మార్కాపురం జిల్లా కానీ రంపచోడవరం ఏజెన్సీ ఏరియాని విభజించడం కానీ నేను మొదటి నుంచి అంటున్నాను, మంచిది అంటున్నాను. రైట్. నెక్స్ట్ తెలంగాణకు సంబంధించినటువంటి వార్తని ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో చూస్తున్నాం. ప్రధానంగా ఎన్నికలకు వేలయ్యే జిల్లాల వారీగా గెజిట్లు ప్రచురించిన కలెక్టర్లు, ప్రతులను ఎస్ఈసికి సమర్పించిన సర్కార్, వాటి ఆధారంగా షెడ్యూల్ను సిద్ధం చేయనున్న స్టేట్ ఎలక్షన్ కమిషనర్. 26న పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ఛాన్స్ ఉండే అవకాశం ఉంది.
డిసెంబర్ 11, 15, 19 తేదీల్లో పోలింగ్ జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. కోడ్ అమల్లోకి రానున్న నేపథ్యంలో చీరల పంపిణీ, వడ్డీ మాఫీ పథకాల అమలును ప్రభుత్వం వేగవంతం చేసింది. ప్రధానంగా ఇది నిన్నటి రోజునే విచారణకు రావాల్సి ఉండడంతో అక్కడ ఉన్నటువంటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సెలవు మీద వెళ్లడంతో ఈరోజు మంగళవారం స్టిల్ నవంబర్ 25వ తారీఖున ఇవాళ విచారణకు రాబోతుంది. ఏదైతే హైకోర్టు సూచించిన మేరకు మీరు చెప్తున్న విధంగానే 50% రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నాం. దాని పరంగానే ఇటు ఎలక్షన్ కమిషనరు అటు ప్రభుత్వం కూడా పంచాయతీ ఎన్నికలు నిర్వహణకు సిద్ధంగా ఉందనేసి కూడా అక్కడికి సంబంధించినటువంటి ప్రభుత్వ లాయర్లు కూడా ఇవాళ హైకోర్టు ముందు వాదించబోతున్నారు. ఎలా చూడొచ్చు అంటారు ఈ వార్తకు సంబంధించి? మంచిదే అంటాను. ఏంటంటే నిన్న కేసు ఉండే అఫిడవిట్ ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నారు. ఏమంటదంటే ఎలక్షన్లు ఎప్పుడు జరుపుతారని ప్రశ్న హైకోర్టు వేసింది. పాత రిజర్వేషన్ల ప్రకారం పోతే వద్దని లేదు కదా అని కూడా ప్రశ్న వేసింది. కనుక 24 నాడు విచారించాల్సింది ఇవాళ విచారిస్తున్నారు. అఫిడవిట్ రెడీ ఉన్నది ప్రభుత్వం దగ్గర వేసేస్తారు. ఏమనంటే ఆల్రెడీ ఎలక్షన్ నోటిఫికేషన్ వేసేస్తున్నాం అని చెప్పి రేపో ఎల్లుండి వచ్చేస్తుంది సార్, మేము ఆ ప్రాసెస్ లో ఉన్నాం అంటారు. కోర్టు కూడా ఒప్పుకుంటుంది. ప్రాసెస్ లో ఉన్నంత మాత్రాన తలగొట్టి మొలయ్యేది కదా. అవి 24 కల్లా మీరు ప్రకటించాలని చెప్పలే కదా. ఏం చెప్తారో 24వ తేదీ వాయిదా వేసింది చెప్తున్నారు. ఇప్పుడు ఏమని ఎన్నికలకు పోతున్నాం, పాత రిజర్వేషన్ ప్రకారం పోతున్నాం అని చెప్పి. సరే, ఆ గొడవ పక్కన పెడితే ఇప్పుడు పాత రిజర్వేషన్ పోయే క్రమంలో ఇప్పుడు ఈ పంచాయతీలను 50% రిజర్వేషన్ మించకుండా రిజర్వేషన్ ప్రకటిస్తున్నారు. అదే 23% బీసీలకు రిజర్వేషన్ దక్కుతాయి, అంతకంటే దక్కవు. పార్టీ పరంగా ఇచ్చుకునేది లెక్క రాదు. ఎందుకంటే పార్టీ పరంగా ఎన్నికలే జరుగుతున్నాయి కనుక మీ పార్టీలు బీఫామ్లు ఇచ్చేది లేదు, చేసేది లేదు. కనుక ఈసారి మళ్ళీ సేమ్ 2019లో పంచాయతీ ఎన్నికలు ఎట్లా జరిగినాయో అదే ప్రకారం 29% జరుగుతాయి. కానీ బీసీల చైతన్యం పెరగడం వల్ల మేమెంతో మాకంతా అనే దానివల్ల ముఖ్యంగా నియోరిచ్ కూడా బీసీలలో కొన్ని వర్గాలు కొన్ని కులాలు పెరగడం వల్ల ఇవాళ జరిగింది ఏంటంటే రేపు వద్దన్నా బీసీలు ఎక్కువ మంది ఎన్నిక అవుతారు. నేను చెప్తున్నాను కదా, పంచాయతీలలో ఎక్కువ మంది పంచాయతీ మెంబర్లుగా ఎన్నికైన వాళ్ళు ఉన్నారు. 45-46% ఇప్పటికీ ఎన్నికైన వాళ్ళు ఉన్నారు. పోయిన పంచాయతీ ఎలక్షన్ చూసుకుంటే మనకు పంచాయతీలలో మున్సిపాలిటీ మన పంచాయతీ మెంబర్లుగా సర్పంచ్లుగా 45% నుంచి 49% ఎన్నికైన వాళ్ళు ఉన్నారు. వితౌట్ రిజర్వేషన్ లేకుండానే. ఈసారి కూడా ఆ చైతన్యం ఉంటుంది. రిజర్వేషన్ వద్దన్నా వాళ్ళు ఎన్నికవుతుంటారు. కానీ సమస్య అది కాదు కదా. మాకు చట్టబద్ధంగా రిజర్వేషన్ కావాలని కోరుకుంటున్నారు. అంటే పంచాయతీలు మున్సిపాలిటీలు వీటిలో రిజర్వేషన్ కంటే అధికంగానే ఎన్నికవుతున్నారు. కొత్తగా ఇక్కడ వచ్చే సమస్య లేదు. రిజర్వేషన్లు చట్టబద్ధంగా ఉన్నా లేకున్నా ఉండాలి. కానీ చట్టసభల సంగతి ఏంటని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. చట్టసభలో రేపు డీలిమిటేషన్ అయిన తర్వాత బీసీలకు రిజర్వేషన్ కావాలని కొట్లాడాల్సిన అవసరం ఉన్నది. చట్టసభ రాజ్యాధికారం ఇక్కడ కాదు. పంచాయతీల్లో వద్దన్నా మీరు ప్రజలు ఏ వర్గం అయితే ఎక్కువ ఉంటుందో ఆ వర్గం గెలిచే ప్రయత్నం ఉంటుంది. మంచి వాళ్ళని గెలిపిస్తారు, అది వేరు. కానీ అక్కడ కాదు కదా. చట్టసభలో రిజర్వేషన్ అమలైతే ఆటోమేటిక్ గా కొంతవరకు రాజ్యాధికారం చట్టాలు చేసే అధికారం ఇచ్చినప్పుడు మాత్రమే రాజ్య అధికారంలో భాగస్వామ్యం లభించినట్లు లెక్క. దాని వైపు పోరాడాలి. ఇప్పటికైతే బీసీ సంఘాలన్నీ కూడా ఈ ఎన్నికలు జరపనీయం, ఎన్నికలు జరగొద్దని కోరుతున్నారు. కానీ ఆదరాబాదన చేయడం కూడా సరైనది కాదండి. ఇప్పుడు ఆదరాబాదన ఏమైంది, కోర్టుకే సుప్రీం హైకోర్టుకే ఒక వారం రోజులు టైం అడిగి చేయాల్సిన అవసరం ఉండే. కానీ వాటికైతే నిన్నటికే మన రిజర్వేషన్ ఖరారు చేస్తూ ఎలక్షన్ కమిషన్ పంపారు. అందులో గతంలో పొరపాటు జరగకుండా చూడాల్సిన అవసరం ఉండే. ఇప్పుడు రిజర్వేషన్ ఖరారు చేసి నోటిఫికేషన్ ఇష్యూ చేస్తే ఈ లోపల నోటిఫికేషన్ ఇష్యూ కాకముందే ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించాలి. ఇప్పుడు ఏమైంది, మళ్ళీ రిజర్వేషన్ ప్రకటించారు కదా. ఆ రిజర్వేషన్ ప్రకటనకు టైం ఇవ్వాలి కదా. 3-4 రోజులు టైం ఇవ్వాలి ప్రజలకు. అయ్యా మాది రిజర్వేషన్ అయింది, కానీ ఆ వర్గం ఓటర్లు లేరు ఇక్కడ అని చెప్పుకోవడానికి అవకాశం లేకపోతే పోయినసారి కదా ఎస్టీ లేని చోట ఎస్టీ రిజర్వేషన్, బీసీ లేని చోట బీసీ రిజర్వేషన్ జరిగినాయి కదా. ఆ పొరపాట్లు మళ్ళీ ఇప్పుడు కూడా జరిగినాయి అంటున్నాను నేను, జరుగుతున్నాయి. ఆ పొరపాట్లు సవరించకుండా నోటిఫికేషన్ వేస్తే ఎవరైనా కోర్టుకు పోయి ఛాలెంజ్ చేస్తే ఆ ఎన్నికలు ఆగే పరిస్థితి ఉంటుంది. మళ్ళీ ఎన్నికలు ఆపడానికి ఆ ప్రయత్నం లేకుండా చేయడానిక ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఒక్క వారం రోజులు టైం ఆగి చేస్తే బాగుంటుంది. అట్లాగే వారం రోజులు ఆగితే వాళ్ళకు కూడా లాభం, ఉభయకుశలవ్వాలి. ఇప్పటికే ఇందిరమ్మ చీరలు మొన్న 19 నవంబర్ ఇందిరాగాంధీ పుట్టినరోజు నుంచి పంచడం మొదలుపెట్టారు. రేపు 9వ తారీఖు దాకా విజయోత్సవాలు చేస్తా అనుకుంటున్నారు. 2 నుంచి 9 దాకా విజయోత్సవాలు చేస్తామనుకుంటున్న సందర్భంలో ఈ ఎట్లా చేసి ఎన్నికలు డిసెంబర్లో చేద్దామనే ఆలోచన పెట్టుకుంటే మాత్రం తప్పవుతుంది. 10 రోజులు ఆలస్యమైనా సరే ఈ చీరలు పంచుకోండి, అట్లానే ఇతరతర కార్యక్రమాలు చేయండి, విజయోత్సవాలు చేసుకోండి. ఆ తర్వాత ఎన్నికలు చేస్తే బాగుంటది. కానీ ఆదరాబాద్ రిజర్వేషన్ల విషయంలో పొరపాట్లు జరిపి మళ్ళీ అదే ప్రకారం పోతే మళ్ళీ కోర్టులు స్టే విధిస్తే ఎన్నికలు ఆగిపోయే ప్రమాదం ఉన్నది. మన జూబ్లీ హిల్స్ ఎన్నికల విజయంతో ఇవాళ మంచి చెడు ఎన్నికలు జరపదాం అనుకుంటే మంచిది. ఎన్నికలు జరపడం మంచిది.
కానీ ఎన్నికల ఆపమని కోరే బీసీ సంఘాల సంగతి పక్కన కూడా ఉన్నది. ఈ రెండింటి మధ్యన వైరుధ్యం ఎట్లా పరిష్కారం అవుతుంది, ఏ రకంగా మరి ప్రజలు తీర్పిస్తారు చూద్దాం. రైట్. నెక్స్ట్ మరో వార్తను చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో నిన్నటి రోజున పర్యటించారు. ఆ వార్తకు సంబంధించినటువంటి చూస్తున్నాం. తెలంగాణ మరో నోయిడా కాబోతుంది. అంతర్జాతీయ గుర్తింపు వచ్చేలా లగచర్లను అభివృద్ధి చేస్తాం. ఇప్పుడు రైతులే ముందుకొచ్చి 3,000 నుంచి 4,000 ఎకరాలు ఇస్తున్నారు. 5,000 కోట్లతో కొడంగల్ ఎడ్యుకేషన్ క్యాంపస్ నిర్మాణం చేపట్టబోతున్నాం. ఉస్మానియా క్యాంపస్లో లేని విభాగాలకు ఇక్కడ చోటు కల్పిస్తాం. 3 ఏళ్లలో నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ కూడా పూర్తి చేయబోతున్నాం. ఆర్థిక స్వతంత్రానికి పెద్దపీట వేశాం. ఆడబిడ్డలు అండగా ఉండాలి. అలాగే కొడంగల్ బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. అక్కడే గ్రీన్ ఫీల్డ్ కిచెన్కు భూమి పూజ చేశారు. అక్కడ 103 కోట్లతో కూడా పలు కార్యక్రమాలకి పలు శంకుస్థాపన కార్యక్రమాలు చేశారు. ఆ వార్తకు సంబంధించినటువంటి వార్తను మనం చూస్తున్నాం. ఎలా చూడొచ్చు అంటారు ఈ వార్తను? మనకు కొడంగల్ నియోజకవర్గం అనగానే మనకు లగచర్ల రైతుల పోరాటం గుర్తుకొస్తుంది. కనుక అక్కడనే ప్రజలు ముందుకొచ్చి భూమి ఇస్తా అంటే మంచిదే కదా, ఇది తీసుకుంటున్నారు. కానీ దాని వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి, మరి ఒత్తిడి చేసి తీసుకొస్తున్నారా ఏమిటి ఆలోచించాల్సిన అవసరం. రెండోది ఏంటంటే నోయిడా అంటున్నారు. ఢిల్లీకి పక్కన అటు గురుగాం ఇటు నోయిడా, ఒకటి ఉత్తరప్రదేశ్ ఒకటి హర్యానా రాష్ట్రంలో ఉన్నది. ఈ రెండు ఆ ప్రాంతాలు లేకుంటే ఢిల్లీ లేనలేదు. వరకు చెప్పిన ఢిల్లీ అభివృద్ధి అంతా ఇప్పుడు కేంద్రీకృతమైంది, సెంట్రల్ ఢిల్లీ కాదు. అటు పక్క ఈ రెండు నోయిడా నుంచి కానీ ఇటు పక్కన కానీ. కనుక సాఫ్ట్వేర్ కంపెనీలకు కానీ ఇతరత్ర పరిశ్రమలకు కానీ నోయిడా ఆలవాలమైన ఆ ఢిల్లీ పక్కన ఉన్న వాటిలాగానే చేస్తా అంటున్నారు. మంచిది. నాకు దక్షిణ తెలంగాణలో మహబూబ్నగర్ జిల్లా వెనుకబడిన జిల్లా వరకు చెప్పాలంటే. మరి హైదరాబాద్ దగ్గరగా ఉంది కొడంగల్ నియోజకవర్గం. వికారాబాద్ జిల్లాలో చేరింది. గతంలో మహబూబ్నగర్, ఇప్పుడు వికారాబాద్ జిల్లాలో చేరింది. అందుకని నేనేమంటానంటే ఆ రకంగా అభివృద్ధి చేస్తే మంచిది. హైదరాబాద్ దగ్గరలో ఉంటే అభివృద్ధి వికేంద్రీకరణ కూడా జరుగుతుంది. పూర్తిగా ఔటర్ రింగ్ రోడ్ లోపలనే అన్ని పరిశ్రమలు ఉండడం, లేకపోతే ఔటర్ రింగ్ రోడ్ లోపలనే అన్ని ఉండడం కాకుండా లోపల ఉన్న దాని పరిశ్రమలు తరలిద్దామని హిల్ట్ పాలసీ తీసుకొచ్చారు కదా. ఇప్పుడే అంటే ఆ పాలసీ కన్నా ముందే మనకు దానికి ఇంప్లిమెంట్ చేసే ముందే మనమే బయటకు పోయే పరిశ్రమ స్థాపిస్తే మస్తు అని చెప్పి నిన్న శంకుస్థాపనలు అవన్నీ చేశారు. రేవంత్ రెడ్డి గారిని అభినందిస్తున్నాను. తన నియోజకవర్గం అభివృద్ధి చేయడం మంచిది అంటున్నాడు. ఇప్పుడు కూడా గతంలో కేసీఆర్ చేసిండు, కేటీఆర్ చేసిండు, హరీష్ రావు చేసిండు అని మొత్తుకునే బంధు వాళ్ళు కూడా ఎక్కడ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఢిల్లీకి రాజైన తల్లి కొడుకే కదా మనకు. అందుకనే రాష్ట్ర ముఖ్యమంత్రినే తనదైన నియోజకవర్గం అభివృద్ధికి పాటుపడతారు తప్పనిసరి చేయాల్సిందే అంటున్నారు. అలాగే విద్యాలయాలు స్థాపించే క్రమంలో కానీ, ఆరోగ్య కేంద్రాలు స్థాపించే క్రమంలో కానీ మంచి ఒక దేశంలో ఒక ప్రపంచ స్థాయి విద్యాలయాన్ని, ప్రపంచ స్థాయి ఆరోగ్య అవకాశాలు కల్పిస్తామన్నారు. మంచిది. నా ఉద్దేశం హైదరాబాద్ దగ్గరలో ఉంటే వికేంద్రీకరణ కూడా జరిగినట్టు ఉంటుంది. మంచిది అంటున్నాను నేను. ఆయన ఆలోచన మంచిది. తన నియోజకవర్గం బాగు చేసుకోవడం తప్పు ఎవరికి కాదు. చేయకపోతేనే తప్పు, చేస్తే తప్పుగా. రైట్. నెక్స్ట్ మరో వార్తను చూస్తున్నాం. కవిత నిన్నటి రోజున మంత్రి నిరంజన్ రెడ్డిని టార్గెట్ చేశారు. మంత్రి నిరంజన్ రెడ్డి కూడా కవితను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. కవిత తెలంగాణ రాణి అన్న పరుష పదజాలంతో నిన్నటి రోజున కవిత మీద సెటైర్లు వేశారు మంత్రి నిరంజన్ రెడ్డి. ఈ వ్యాఖ్యలతో కవిత ఒక్కసారిగా మీడియా ముందుకు వచ్చి తన ఏదైతే నాన్నగారి స్థాయి ఏదైతే ఉందో ఆ స్థాయిలో మిమ్మల్ని గుర్తించాను, కానీ మీరు ఇటువంటి మాటలు మాట్లాడడం చాలా బాధాకరం అంటూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చెప్పుకొస్తున్నారు. ఇంకోసారి ఇలాంటి మాటలు మాట్లాడితే పుచ్చ లేచిపోతుంది అంటూ కూడా కవిత నిన్న ఘాటు వ్యాఖ్యలు మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. ఈ వార్తకు సంబంధించి ఏం చెప్తారు? ఇదంతా కూడా గొంగట్లో వెంట్రుకలు వెళ్ళుకోవడం లాంటిది. కవిత వేరే పార్టీ పెట్టుకోవచ్చు, ఎవరో దాన్ని. ఇట్లాగే ఇప్పుడు పరుషమైన వ్యాఖ్యలు, మనకు వ్యక్తి హననం, వ్యక్తి మీద మాట్లాడడం సరైనది కాదు. గతంలో జగదీష్ రెడ్డి మీద ఏం మాట్లాడినా, ఆయన ఈ మీద మాట్లాడినా, ఇప్పుడు మన నిరంజన్ రెడ్డి మాట్లాడినా ఇవన్నీ సరైనది కాదు. ఆ ఉద్దేశం ఆమె పని ఆమె చేసుకోకపోతే తిరుగుతున్నది. అండి నష్టం ఉన్నది. తిరిగి పంచాయతీ ఎన్నికల్లో కొత్త పార్టీ పెట్టి పోటీ చేస్తారా? పార్టీ అయితే అవసరం లేదు. పంచాయతీ ఎన్నికలు కనుక పోటీ చేసి గెలుస్తారా, ఓడతారా తర్వాత సంగతి. ఆమె తనదైన రీతిలో బీఆర్ఎస్ నాయకుల్నే టార్గెట్ చేస్తున్నది. బీఆర్ఎస్ నాయకులు కూడా ఆమెను టార్గెట్ చేస్తారు. ఇప్పుడు గత జిల్లా సేతు బంధనం, ఆమె పార్టీ పదవి ఇప్పటికి కూడా ఎమ్మెల్సీగా రిజైన్ చేసినా ఇంతవరకు ఆమోదించలేదు. ఆమె ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. గతంలో ఎంపీగా కొనసాగారు. పార్టీ నుంచి వాడుకొని పార్టీ నుంచి పదవులు పొందిన వారు, ఏ పదవులు పొందకుండా ఉన్నవారు కాదా అని జిల్లాల వారి జన రాజకీయ యాత్రలు చేసుకుంటూ పరిశుభ్రత జాతీయం విమర్శిస్తూ గత ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు, ఈ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు.
అంటే రేవంత్ రెడ్డికి నేను అనుబంధం కాదు అని నిరూపించుకో ప్రయత్నం చేస్తున్నారు. అట్లా అని కేసీఆర్ పార్టీ బాగా చేసిందని కూడా అంటలేరు. కేసీఆర్ గారిని మాత్రమే టార్గెట్ చేయకుండా కేసీఆర్ గారిని ఒక్కరిని విడిచిపెట్టి మిగతా పార్టీని అంతా టార్గెట్ చేస్తున్నది. అటు ఖచ్చితంగా మిగతా పార్టీ వాళ్ళ నుంచి కూడా వ్యతిరేకత వస్తుంది కదా. కేసీఆర్ మాట్లాడలేదు, మాట్లాడరు కూడా. అటువంటిది కేసీఆర్ మంచోడు, ఆయన దేవుడి దయ్యాలు ఉన్నాయంటారు, ఆయన దేవుడు అంటారు, దయ్యాలు ఉంటది. అంటే ఆమె ఇంకా తెలుసుకోవాల్సి ఉంది. అంటే ఇప్పుడు సంధికాలంలో కవిత గారి రాజకీయ ప్రస్థానం గురించి మనం మాట్లాడడం కూడా సరైనది కాదు. చూద్దాం ఏం జరుగుతుందో. ఆయన మాత్రం బీఆర్ఎస్ నాయకులను టార్గెట్ పెట్టుకుంది. కాంగ్రెస్ నాయకుల కంటే బీఆర్ఎస్ నాయకులకి టార్గెట్ పెట్టుకుంది. ఆమె రేపు పంచాయతీ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ ఓడిపోవాలని కోరుకుంటుంది. వరకు ఎందుకు కోరుకుంటుందంటే, ఈ నాయకులందరూ నీ పక్కన ఉన్న వాళ్ళు మంచివాళ్ళు కాదు, నేను ఒక్కదాన్ని మంచిదాన్ని, మీరు మా మాట వినలే గనక నష్టపోతున్నారని బీఆర్ఎస్ నష్టపోవడమే ఆమె ధ్యేయంగా పనిచేస్తున్నది. అటువంటి బీఆర్ఎస్ నాయకులు ఎందుకు ఊరుకుంటారు? ఖచ్చితంగా ఎదురుదాడి చేస్తారు. కానీ ఇటుపక్క అటుపక్క నాయకులు నా విజ్ఞప్తి ఏంటంటే, అనవసరంగా వ్యక్తిత్వ హననం చేసుకోకండి, వ్యక్తి మీద విమర్శ చేయండి, పర్సనల్ అటాక్ చేసుకోకండి, వాళ్ళ విధానాల మీద చేయండి. కవిత గారు చేస్తున్న తప్పును ప్రశ్నించండి. అట్లాగే వీరు కూడా, కవిత గారు కూడా కర్మ సిద్ధాంతము జమలైంది, జూబ్లీహిల్స్ లో ఓడిపోగానే ఏమో సన్నైన నొక్కులు నొక్కింది కదా, ఎవరికైనా కోపం వస్తుంది కదా. మనం ఇప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీలో వండుకుంటూ బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన భిక్ష ఎమ్మెల్సీ అనుభవించుకుంటూ రాజీనామా చేసినా ఇంకా ఇంకా పదవిలో ఉన్నావు కనుక ఎట్లా మాట్లాడతారని వీళ్ళు అంటున్నారు. వాళ్ళ వాదన ఏంటంటే, మా పార్టీలో మహిళలను మనం ఉద్ధరిస్తా అంటే ఎవరు వద్దన్నారా నిన్ను, అట్లాగే బీసీలను ఉద్ధరిస్తా అంటే ఎవరన్నా వద్దన్నారా అని ప్రశ్నలు అడుగుతున్నారు వాళ్ళు. కానీ ఆ ప్రశ్న అడిగే పద్ధతి వైజ్ మెన్ గా ఉండాలంటున్నాడు. నిరంజన్ రెడ్డి గారికైనా జగదీష్ రెడ్డి గారికైనా వీళ్ళందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే, ఆమెను టార్గెట్ చేయడం వల్ల ఆమె విలువ పెరుగుతుంది కానీ తక్కువైతే కాదు. ఆమె పని ఆమె చేసుకోనియండి, మీ పని మీరు చేసుకోండి. రేపు పంచాయతీ ఎన్నికల్లో ఎవరు ఏం గెలుస్తారో వాళ్ళు ఆలోచన చేస్తారు, ప్రజలు ఆలోచన చేస్తారు. కనుక అనవసరంగా ఆడబిడ్డను అన్న పేరు మీరు తెలుసుకోకండి. రేపు పొద్దున వాళ్ళందరూ కలిసిపోతారు. నిరంజన్ రెడ్డి గారిని జగదీష్ రెడ్డి గారిని మొదటి చెప్తున్నాను, వాళ్ళంతా కుటుంబంతో కాదు నడుస్తున్నది. ఇక్కడ ఒక దగ్గర కాదు, అటు పక్కన ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి, అట్లాగే అన్నా చెల్లెల మధ్య నడుస్తున్నది. లాలూ ప్రసాద్ యాదవ్ బీహార్ లో కూడా అధికారం పోయిన తర్వాత మొత్తం కుటుంబం అంతా విచ్ఛిన్నం అయిపోయింది. ఈ కుటుంబ రాజకీయాలు, అంతఃపుర రాజకీయాలు ఎప్పటి నుంచి ఉంటాయి, కానీ ప్రజా రాజకీయాలు చేయడానికి ఇది అడ్డం రాకూడదని నేను అంటున్నాను. ప్రజా రాజకీయాలు చేయండి, కానీ కుటుంబ రాజకీయాలలో జోక్యం చేసుకొని మీరు నష్టపోతారు, వాళ్ళు నష్టపోతారు. వాళ్ళందరూ కలిసికట్టుగా ఎప్పుడైనా ఇవాళ కాకపోతే రేపు మాట్లాడతారు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? మీరు మాట్లాడింది చూసుకుంటారు, వాళ్ళు చూసుకొనియండి. ఆమె తిరగనియండి. ప్రజలు ఆదరిస్తారా తిరస్కరిస్తారా ఎన్నికలు బట్టి ఉంటాయి. రైట్. నెక్స్ట్ మరో వార్తను చూస్తున్నాం. కోకాపేటలో రికార్డు ధర స్థాయి భూమి పలుకుతుంది. హెచ్ఎండిఏ గతంలో 2 ఏళ్ల క్రితం ఆ భూమి ధర ఎకరం 100 కోట్లు పలికితే ఇప్పుడు తాజాగా 137 కోట్లు పలికింది. భూమి ధర 9.9 ఎకరాల వేలంలో హెచ్ఎండిఏకు 1,356 కోట్లు చేకూరింది. ఇక నాటి సగటు ధర 73 కోట్లు అయితే నేడు అది 136.75 కోట్లకు చేరుకుంది. గతంలో కూడా మనం చూసాం, కేసీఆర్ ప్రభుత్వంలో కూడా కేసీఆర్ కూడా ఎన్నోసార్లు చెప్పుకొచ్చారు. ప్రతి సందర్భంలో ఇక్కడ 1 ఎకరా తెలంగాణ హైదరాబాద్లో కొంటే ఆంధ్రప్రదేశ్లో 5 ఎకరాలు కొనేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ మన తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్లోని అత్యధిక స్థాయిలో రికార్డు స్థాయిలో భూమి ధర పలుకుతుందంటూ కూడా కేసీఆర్ కూడా గతంలో మాట్లాడారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కూడా హెచ్ఎండిఏ సంబంధించినటువంటి మనం చూసాం తాజాగా ఆ రికార్డు స్థాయిలో పలికింది. ఏం చెప్తారు ఈ వార్తకు సంబంధించి? ఆ కాన్సెప్ట్ వేరు, ఇది వేరు. 5 ఎకరాల చుట్టూ కాన్సెప్ట్ వేరు. ఇక్కడ 100 కోట్లు అమ్మింది, 150 కోట్లు అమ్మింది ఘనంగా చెప్పుకుంటున్నారు. అందరు ఊపర్ షేర్వాణి, అందరు పరేషాన్ని రాష్ట్రపోతుంది. ఇప్పుడు 1000 కోట్లు వచ్చినాయి, ఏం చేస్తారు? ఇందిరా మిషన్ పనిచేస్తారు, అయిపోతుంది. 100 మంది చేతిలో పేరు, ఇంకేముంటది? నేనేమంటానంటే, భూములు అమ్ముకొని అభివృద్ధి చేసే కనీసం అభివృద్ధి అనేది చేయాలి కదా. భూమి ఎవరిది? ఒకనాడు ప్రజలది. ప్రజల భూమిని కొల్లగొట్టి ప్రభుత్వాలు తీసుకున్న భూమిని ఇప్పుడు అమ్ముకుంటున్నారు. అమ్ముకున్న దానికి ఒక పరిశ్రమ పెట్టడమా, ఒక విద్యాలయాన్ని స్థాపించడమా, చేయాల్సిన పని విడిచిపెట్టి 179 కోట్ల 180 కోట్లకు అమ్ముకుంటున్నామంట. మన హైదరాబాద్ చుట్టుపక్కల ఈ డిమాండ్ ఉంది. ఇవాళ ఈ 2 ఏళ్లుగా పూర్తిగా గ్రామాలలో భూముల ధర పూర్తిగా పడిపోయింది వరకు. అంటే ఓనాడు 20 లక్షల ఎకరం అమ్మిన భూమి ఇవాళ 10 లక్షలు కూడా ఎవరు అడుగుతలేరు అని కూడా ఆ కోణం కూడా చూడాలి. కానీ వాళ్ళు ప్లాట్ చేసి అమ్ముకుంటున్న భూములన్నీ ఓనాడు ప్రజలవి వీళ్ళు అమ్ముతున్నారు. అమ్మి పప్పు పుట్టినాలకు పంచి పెడుతున్నారు. అంటే సంక్షేమ పథకాలు చేసేది అది కాకుండా ఈ డబ్బుతోని పలానా హాస్పిటల్ కట్టాం, పలానా విద్యాలయం కట్టాం అని నిరూపించండి. ఆ భూముల అవసరం ప్రీసియస్. ఇవాళ మీరు అభివృద్ధి కాదంటలేదు, అభివృద్ధి కావాల్సిన భూములు ఇవ్వాల్సిందే కాదంటలేదు. కానీ అమ్మిన భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటారు. మీరు అమ్మిన డబ్బులతో మీరు ప్రభుత్వాన్ని వెళ్ళ తీసుకుంటున్నారు అన్నారు. రేవంత్ రెడ్డి గారు చెప్పారు కదా,
18,000 కోట్ల రూపాయలకు ఆదాయం ఇస్తలేదు. మనకి 24,000 కోట్ల రూపాయలు ఆదాయం ఉంటేనే సంక్షేమ పథకాలు నడుస్తాయి, అభివృద్ధి పథకాలు నడుస్తాయని. అభివృద్ధికి ఏం మిగలకుండా సంక్షేమానికి అయ్యగారి సంపాదన అమ్మగారి పసుపు కుంకుమ అన్నట్టు ఖర్చు పెడితే ఏమవుతుందంటే ఇదే జరుగుతుంది. ఈ భూములు అమ్ముడు అయిపోతాయి. ఆయన కేసీఆర్ గారు భూములు అమ్మినప్పుడు ఇదే మాట్లాడినా, ఇప్పుడు ఈయన అమ్మేటప్పుడు కూడా ఇదే అంటున్నాడు. అమ్మి ఒక ప్రజా ప్రయోజనం గల పని చేయండి. ఈ పలానా భూమి అమ్మడం వల్ల ఇది నిలబడ్డదని చెప్పండి. కానీ విడిచిపెట్టి ఉత్పత్తికి అవసరమైన మన అభివృద్ధి చేయకుండా కేవలం సంక్షేమ పథకాల కోసమే ఈ భూములన్నీ అమ్మేసి చేస్తే రేపు సమస్య లేదు. ఆ ప్రజా అవసరాలకు, రేపు ప్రజోపకరమైన పనులకు భూములు లేకుండా చేసుకునే పరిస్థితి అవుతుంది. తెలంగాణకు ఒక అదృష్టవంతి మొదటి నుంచి కూడా కాంతి శిపుల భూములు కానీ, హైదరాబాద్ చుట్టుపక్కల ఇన్ని భూములు ఉన్నాయి కనుకనే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు అన్ని వచ్చినాయి ఇక్కడికి. రేపు పొద్దున ఈ ప్రజలకు అవసరమైన భూములు వాటి కేటాయించకుండా ఇట్లా అమ్ముకొని చేస్తే ఖచ్చితంగా రేపు ప్రజలకు నష్టం చేసినట్టు అవుతుంది. మీరు దానివల్ల మన బాగుపడేది కూడా ఏముండదు. కనుక భూములు అమ్మే ముందు ప్రజా ప్రయోజనాల దృష్టి ఆలోచిస్తే మంచిదని నా ఉద్దేశం. ఇవాళ రేట్ వచ్చిందని సంబరపడ్డం కాదు, ఈ రేట్ వచ్చిందని ఏం చేస్తారు, ఈ డబ్బులు ఏం చేస్తారు అనేది ప్రశ్న. రైట్. నెక్స్ట్ మరో వార్తను చూస్తున్నాం. ఏదైతే ఆంధ్రప్రదేశ్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. మరో 2 రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే అక్కడ రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఏదైతే చిత్తూరు, రాయలసీమలో ఉన్నటువంటి అన్నమయ్య జిల్లా, కడప, కర్నూలుకు వర్షాలు ఉన్నటువంటి నేపథ్యం ఉందనేసి కూడా ఇప్పటికే భారత వాతావరణ శాఖ సూచిస్తున్నటువంటి నేపథ్యంలో మరొక అల్పపీడనం అయితే ఏర్పడింది. ఈ నెల ఆఖరికి అక్కడ అల్పపీడనం ప్రభావంతో దక్షిణ కోస్తా, అటు తమిళనాడుకి ఈ వర్ష సూచన ఉన్నటువంటి నేపథ్యంలో వాతావరణ శాఖ కీలక సూచనలు జారీ చేసింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని. మరి ఈ వార్తకు సంబంధించి ఏం చెప్తారు? నవంబర్లో తుఫాన్ రావడం సహజం. ఈశాన్య ఋతుపవనాలు మొదలైన కాలం నుంచి అవి కొనసాగుతున్న కాలంలో జరుగుతాయి. నైరుతి ఋతుపవనాలు వెనక్కి మళ్ళీ హిమాలయాల దాకా వెళ్ళిన నైరుతి ఋతుపవనాలు వెనక్కి మళ్ళీ వస్తాయి. దక్షిణకు వస్తుంది. ముఖ్యంగా తమిళనాడు, దక్షిణ ఆంధ్రప్రదేశ్ వీటికి ఎప్పుడు కూడా ఈ తుఫాను ముట్టుకుంటూ ఉంటది. ఇప్పుడు మొన్న మోందా తుఫాన్ చూసాం మనం. ఉత్తర ఆంధ్రప్రదేశ్ అల్లకల్లోలం చేసుకుంటూ తెలంగాణను కూడా ముంచేసింది. ఇంకా జాగ్రత్తగా ఉంటాం. ఇప్పటికీ వాతావరణ మన శాస్త్రవేత్తలు చెప్పేది గతంలో కంటే బాగా అక్యురేట్ గా నిజం అవుతున్నాయి. కనుక మన జాగ్రత్తలు మనం ఉండాలి. ఈ దక్షిణ కోస్తా గండాన్ని తప్పించుకోవాలంటే మరి తుఫాన్లు కానీ ఇవన్నీ కూడా ఎటువైపు పోతాయి, గాలి వారిని బట్టి పోతుంటాయి కనుక ఒకేసారి మనం చెప్పలేం. కాకపోతే వాతావరణ శాస్త్రవేత్తలు ప్రతి రోజు అలర్ట్ చేస్తున్నారు. దాని ప్రకారం మనం ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. మొన్న మోందా తుఫానుకి అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంచి ఏర్పాటు చేసింది. లేకపోతే చాలా ప్రాణహాని జరిగేది. ఆస్తి నష్టం ఎట్లా తగ్గించగలుగుతాం, మొత్తం నివారించలేం. కానీ ఇప్పుడు కూడా ఆస్తి నష్టాలను నివారించే ప్రయత్నంలో తగ్గించే ప్రయత్నం చేయాలి. అట్లాగే ప్రాణ నష్టం కాకుండా చూడాలి. అంటే ఈ తుఫాను అల్పపీడనం చిన్నదే ఉంటుందా, తేలిపోతుందా, లేకపోతే పెద్దగా మారుతుందా, మనం మోందా తుఫాన్ లాగా మారుతుంది చెప్పలేం. కనుక నవంబర్లో వచ్చే తుఫాను తట్టుకునే ఏర్పాటు మనకు ఇప్పటి నుంచి చాలా అనుభవం ఉన్నది. ఆ అనుభవంలో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు అయితే అటు పక్కన 4 సార్లు ముఖ్యమంత్రిగా ప్రతిసారి వచ్చినప్పుడు ఇటువంటి విపత్తులను ఎదుర్కొనే సందర్భం చూసాం. వ్యక్తిగతంగా కూడా అనుభవం ఉంది. కనుక ఈ తుఫాను తీవ్రతరం కాకముందే తగిన ఏర్పాట్లు చేసుకోవాలి. వరి కోతలు ఏమైనా ఉంటే నెల్లూరు జిల్లాలో ఇప్పటికే జరుగుతున్నాయి. కనుక వరి కోతలు ఏమైనా ఉంటే వీలైన తొందరగా చేసేసుకొని ఆరబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. లేకుంటే వాయిదా వేసుకోవాల్సిన అవసరం ఉంది. రెండిట్లా ఈ రైతులకు సరైన సూచనలు చేయాలి, అలాగే సామాన్య ప్రజలకు సరైన సూచనలు చేయాల్సిన అవసరం ఉంది. రైట్. బండారు రామ్మోహన్ రావు గారు, ఇవాల్టి న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ప్రధాన అంశాలపై మీ విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. రైట్. ఇది ఇవాల్టి ది ఫస్ట్ స్టేషన్. రేపటి ఫస్ట్ స్టేషన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి BRK న్యూస్.